హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఖరీఫ్ కాలానికి ముందు వేసవిలో రైతులు చేయవలసిన పనులు ఏంటి, ముఖ్యమైన పనుల గురించి తెలియజేస్తాను. అంటే ఏ ఏ పనులు చేయాలి రైతులు ఖరీఫ్ స్టార్ట్‌కి ముందు వేసవిలో. కాబట్టి ఒక్కొక్క దాని గురించి చెప్తాను. కావున రైతులు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ రైతులు ఖరీఫ్ అంటే వర్షాకాలానికి ముందు అంటే వేసవిలో రైతులు ఖరీఫ్ పంట సాగు చేయడానికి ముందు వేసవిలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటారు. ఆ పనులు ఏంటి అనేది ఇప్పుడు ఏ ఏ పనులు చేస్తారు అనేది ఇప్పుడు పూర్తిగా సమాచారం ఇస్తాను. కావున వీడియో స్కిప్ చేయకుండా చూడాలి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఖరీఫ్ అంటే వర్షాకాలము పంట స్టార్ట్ కాకముందు రైతులు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటారు. అందులో వచ్చేసరికి ఫస్ట్ మనకు రబీలో పంట సాగు చేసినటువంటి పంట హార్వెస్టింగ్ అయిన తర్వాత అంటే వరి అయిన తర్వాత వరి కోత మిగిలిన అవశేషాలు కానీ, అదేవిధంగా పత్తి కానీ, మొక్కజొన్న కానీ, ఇవి రబీలో వేసినటువంటి పంట యొక్క హార్వెస్టింగ్ అయిన తర్వాత వాటి అవశేషాలు మిగిలిపోవడం జరుగుతుంది. అంటే మనకు ఆ వ్యర్థ పదార్థాలు అంటే వరి కోత అయిన తర్వాత కొయ్య అట్లాగే మిగిలిపోవడం జరుగుతుంది. రైతులు ఏం చేస్తారంటే దానిని ముందుగా కాలబెడతారు. అలా ఆ రైతులు మనకు హార్వెస్టింగ్ అయినటువంటి అవశేషాలు అనేది కాల్చకూడదు ఫస్ట్ చేసుకుంటారు రైతులు పంట స్టార్టింగ్కి ముందు ముఖ్యమైన మొదలు పని. కాబట్టి అలా ఆ రైతులు అనేది ఆ పంటని కాల్చొద్దు అన్నమాట, మిగిలిన అవశేషాలు. దానివల్ల ఏమవుతుందంటే మనము కాల్చడం వల్ల అది అంటే అగ్గితోని కింద ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైన కార్బన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అది కొద్దిగా జాగ్రత్త పడాలి. అదేవిధంగా రెండవది చూసుకున్నట్లయితే వేసవిలో పంట అంటే ఖరీఫ్ స్టార్ట్‌కి ముందు రైతులు కంపల్సరీ చేసుకోవాలి. అది ఏంటి అంటే మట్టి పరీక్ష చేసుకోవాలి. చాలామంది రైతులు అనేది మట్టి పరీక్ష చేయించుకోరు, అది చేయించుకోవాలి. మట్టి పరీక్ష చేయించుకోవడం వల్ల రైతులకు చాలా లాభం ఉంటుంది. ఏంటంటే వాటి భూమిలో అంటే రైతులు వాళ్ళ పంట వేసే ముందు మట్టి పరీక్షలు చేసుకుంటే వాటి యొక్క వారి చేనులో సూక్ష్మ మూలకాలు, అదేవిధంగా స్థూల మూలకాలు, ఎన్పికే దాదాపు 16 రకాల మూలకాలు మనకు రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఎంత మోతాదులు ఉన్నాయనేది మనకు తెలిసిపోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఖరీఫ్లో పంట వేసే ముందు దానికి అనుగుణంగా మనము ఎరువులు యాజమాన్యం పాటించుకున్నట్లయితే అది ఖర్చు ఆదా అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి రెండవది పనులు ఏంటంటే మట్టి పరీక్షలు చేయించుకోవాలి కంపల్సరీ. అదేవిధంగా రైతులు చేయవలసిన పనులు ఏంటంటే ఖరీఫ్కి స్టార్ట్ ముందు వేసవిలో మూడవ పని ఏంటి అంటే చెరువుల మట్టి అనేది తోలడం భూమిలో. మనకు అవైలబుల్ ఉన్నటువంటి చెరువు ఉన్నట్లయితే మట్టిని తీసుకొచ్చి మన భూమిలో వేసుకున్నట్లయితే దానివల్ల మన చేనులో భూసారము పెరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైన నీటి సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్నమాట. అంటే నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది, మన భూమిలో తేమ శాతం అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మొక్కలకు తేమగా ఉండి గ్రోతింగ్ బాగా జరుగుతుంది, కింద న్యూట్రియంట్ అందుతుంది అన్నమాట. కాబట్టి మూడవ పని ఖరీఫ్కి ముందు వేసవిలో మూడవ పని రైతులు కంపల్సరీ చెయ్యాలి. మనకు అవైలబుల్ ఉన్నట్లయితే చెరువు మట్టి తీసుకువచ్చి మన చేనులో పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా నాలుగవ పని ఏంటి అంటే రైతులు
మన దగ్గర అవైలబుల్ ఉన్నట్టయితే పశువుల మంద కానీ, లేదంటే మేకల మంద కానీ మన చేనులో ఒక నెల వరకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే పశువుల మందలు కానీ, లేదా మేక మందను పెట్టినట్లయితే వాటి ద్వారా సహజ ఎరువులు మనకు అందుతుంది. అదేవిధంగా పశువులు ఎరువులు అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా దానివల్ల సూక్ష్మజీవులు సామర్థ్యం అనేది భూమిలో పెరుగుతుంది. కాబట్టి అది ఉన్నట్లయితే కూడా చెయ్యాలి కంపల్సరీ. రైతులు అవైలబుల్ ఉన్నట్లయితే మందని తీసుకొచ్చి మన చేనులో పెట్టాలన్నమాట. సో అదేవిధంగా ఐదవ పని, ఇంతకుముందు 1, 2, 3, 4 చెప్పాను. ఐదవ పని మనము వచ్చేసరికి వేసవిలో, ఖరీఫ్‌కి స్టార్ట్‌కి ముందు వేసవిలో కంపల్సరీ లోతు దున్నించుకోవాలి. అంటే రైతులు పంట వేసే ముందు వారం 10 రోజుల ముందు దున్నేసి డైరెక్ట్ విత్తనాలు చల్లుకుంటారు, పంట వేస్తారు. అలా కాకుండా పంటకి ముందు అంటే ఖరీఫ్ పంట వేసిన తర్వాత 1 మంత్ లోపల హార్వెస్టింగ్ చేసుకొని, క్లీన్ చేసుకొని వేసవిలో మనకు మార్చ్, ఏప్రిల్లో వేసవిలో లోతు దున్నడం వల్ల మనకు చాలా లాభాలు ఉంది. ఏందంటే ఫస్ట్ గాలి చోరడం జరుగుతుంది. గాలి అనేది లోపల భూమిలో ఏరియేషన్ బాగా అవుతుంది. దానివల్ల నెక్స్ట్ పంట వేసినప్పుడు మనము లోపల లూజ్గా ఉంటుంది. పంట విత్తనాలు వేసిన తర్వాత మనకు లోతు దున్నడం వల్ల లోపల వేర్లు అనేది కావలసిన మోతాదులో లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది, చొచ్చుకోపోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు లోతు దున్నడం వల్ల అది కంపల్సరీ రైతులు అనేది చేసుకోవాలి. అది చేయడం వల్ల, లోతు దున్నడం వల్ల మనకు విత్తనాలు అంటే కలుపు విత్తనాలు ఉంటాయి, అవి లోపల ఉండిపోతుంది. అది లోతు దున్నడం వల్ల లోపలి ఉన్నటువంటి విత్తనాలు బయటికి రావడం జరుగుతుంది. ఎండలో అవి విత్తనాలు అనేది చనిపోవడం జరుగుతుంది. రాబోయే పంట కాలంలో ఖరీఫ్లో పంట సాగు చేసినప్పుడు ఆ విత్తనాలు అంటే కలుపు విత్తనాలు మొలవవు అన్నమాట. అదేవిధంగా ముఖ్యమైనది ఇంకొకటి, భూమి లోపల కొన్ని రకాల పురుగులు అనేది గుడ్లు పెట్టడం జరుగుతుంది. సో ఈ లోతు దున్నడం వల్ల లోపల ఉన్నటువంటి గుడ్లు అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎండ వల్ల ఆ గుడ్లు అనేది నశించడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే పంట కాలంలో ఈ పురుగులు అనేది ఉధృతి రావు అన్నమాట. సో అది అంటే లోతు దున్నుకోవాలి. సో అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పనులు ఏం చేయాలంటే రైతులు మనకు లోతు దున్నిన తర్వాత పంట అనేది అంటే పచ్చి రొట్టె పైరులను సాగు చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఖరీఫ్ పంట అంటే ప్యాడీ వేసుకున్నటువంటి రైతులు జూన్, జూలైలో పంటని నాటుకుంటారు ప్యాడీ. కాబట్టి ఆ యొక్క సమయంలో మనకు ఏప్రిల్, మే నెలల్లో పచ్చి రొట్టె పంటలు మనం సాగు చేసి పూత దశలో భూమి లోపల దున్నుకున్నట్లయితే వాటి వల్ల నత్రజని అందుతుంది. అదేవిధంగా భూసారం అనేది పెరుగుతుందన్నమాట. సో పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించిన పంటలు జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పంటలు 1 మంత్, 1.5 మంత్ గ్యాప్ ఉన్న సమయంలో ఈ పంటలు వేసుకొని పూత దశలో మనము కంప్లీట్గా దానికి దున్నుకున్నట్లయితే నత్రజని, అదేవిధంగా సహజ ఎరువులు అనేది భూమి లోపల అందుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మీకు కొన్ని రకాల పనుల గురించి చెప్పాను. ఆ పనులు కంపల్సరీ రైతులు ఖరీఫ్కి ముందు వేసవిలో మనం ఇవన్నీ పని చేసుకున్నట్లయితే మనకు ఖరీఫ్లో పంట వేసినప్పుడు ఎరువులు అందుతుంది. అదేవిధంగా మనకు కావలసిన మోతాదులో న్యూట్రియంట్ అందుతుంది మొక్కలకు. అదేవిధంగా తేమ శాతం ఉంటుంది ఇంతకుముందు చెప్పిన విధంగా. సో కాబట్టి నేను చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఇవి వేసవి కాలంలో రైతులు చెయ్యాలి. ఇలా మనము ఖరీఫ్కి ముందు ఈ చెప్పినటువంటి పని చేసుకున్నట్లయితే దీంతోని మనకు ఖర్చు ఆదా తగ్గుతుంది. అంటే తక్కువ పెట్టుబడి, అదేవిధంగా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఖర్చు ఆదా అవుతుంది. అంటే ముందు జాగ్రత్తగా ఈ పనులు చేసుకున్నట్లయితే రాబోయే పంట కాలంలో బ్రహ్మాండమైన మనము దిగుబడి పొంది అధిక లాభం పొందవచ్చు. కాబట్టి ఇంతకుముందు చెప్పిన విధంగా కొన్ని పనులు చేసుకోవాలి కంపల్సరీ రైతులు. అంటే ఖరీఫ్కి స్టార్ట్కి ముందు వేసవిలో చేసుకున్నట్లయితే ఖరీఫ్ స్టార్ట్ అయిన తర్వాత మనం విత్తనాలు విత్తుకున్నట్లయితే ఖర్చు ఆదా అవుతుంది. అదేవిధంగా చెప్పాను, మట్టి పరీక్ష చేసుకుంటే దానికి అనుగుణంగా మనం ఎరువులు వేసుకున్నట్లయితే ఖర్చు ఆదా అవుతుంది కంపల్సరీ.
కంపల్సరీ. కావలసిన మోతాదులో ఎరువులు మనము అప్లై చేసుకోవచ్చు. చాలా లాభాలుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పనులు రైతులు కంపల్సరీ వేసవిలో ఖరీఫ్‌కి స్టార్ట్‌కి ముందు చెయ్యాలి. కొన్ని చేయకూడవి పనులు కూడా చెప్పాను మీకు. సో, ఇవి పాటించుకున్నట్లయితే కంపల్సరీ మీరు అధిక దిగుబడి తక్కువ ఖర్చులో అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదము.